డిడ్ యూ టేక్ ఏ బాత్? మీరు స్నానం చేశారా? డిడ్ యూ టేక్ ఏ బాత్? మీరు స్నానం చేశారా? ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే డిడ్ యూజ్ చేసాము. తెలుగులో చూసినా కూడా చేశారా అని అడిగాం కదా, అందుకే డిడ్ యూజ్ చేసాము. దీనికి ఆన్సరు ఎస్, ఐ టుక్ ఏ క్విక్ బాత్. అవును, నేను త్వరగా స్నానం చేశాను. ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే చేశాను అని చెప్పాను కాబట్టి ఐ టుక్ ఏ క్విక్ బాత్ అని చెప్పాము. లేకపోతే నో, ఐ విల్ టేక్ ఏ బాత్ అంటే నేను స్నానం చేస్తాను అని చెప్పడం. వేర్ డిడ్ యూ గో? మీరు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో? మీరు ఎక్కడికి వెళ్ళారు? దీనికి ఆన్సర్ ఐ వెంట్ టు ద గ్రాసరీ స్టోర్. నేను గ్రాసరీ స్టోర్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద గ్రాసరీ స్టోర్. నేను గ్రాసరీ స్టోర్కి వెళ్ళాను. డిడ్ షీ డూ హర్ బెస్ట్? ఆమె తన వంతు కృషి చేసిందా? డిడ్ షీ డూ హర్ బెస్ట్? ఆమె తన వంతు కృషి చేసిందా? అప్పుడు ఆన్సర్ షీ రియల్లీ గేవ్ హర్ బెస్ట్ ఎఫర్ట్. ఆమె నిజంగా తన బెస్ట్ ప్రయత్నం చేసింది. షీ రియల్లీ గేవ్ హర్ బెస్ట్ ఎఫర్ట్. ఆమె నిజంగా తన వంతు ప్రయత్నం చేసింది. డూ, డస్, డిడ్ లెసన్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి. లెసన్ చూసిన తర్వాతనే ఈ పార్ట్స్ వైజ్ వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సెంటెన్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీనికి డూ, డస్, డిడ్ పార్ట్ 1 వీడియోస్ చేశాను. ఇవి పార్ట్ 2 వీడియోస్. సో క్లియర్గా చూడండి, ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డిడ్ హీ టెల్ యూ వాట్ టు డూ? అతను మీకు ఏమి చేయాలో చెప్పాడా? డిడ్ హీ టెల్ యూ వాట్ టు డూ? అతను మీకు ఏమి చేయాలో చెప్పాడా? ఎస్, హీ గేవ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్, హీ గేవ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అవును, అతను స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. ఎస్, హీ గేవ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అవును, అతను స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. డిడ్ హీ ఈమెయిల్ యూ? అతను మీకు ఈమెయిల్ పంపాడా? డిడ్ హీ ఈమెయిల్ యూ? అతను మీకు ఈమెయిల్ పంపాడా? ఎస్, హీ ఈమెయిల్డ్ మీ దిస్ మార్నింగ్. అవును, అతను ఈ ఉదయం నాకు ఈమెయిల్ పంపాడు. ఎస్, హీ ఈమెయిల్డ్ మీ దిస్ మార్నింగ్. అవును, అతను ఈ ఉదయం నాకు ఈమెయిల్ పంపాడు. వై డిడ్ యూ బై ద ఫ్లవర్స్? మీరు ఆ పువ్వులు ఎందుకు కొనుగోలు చేశారు? వై డిడ్ యూ బై ద ఫ్లవర్స్? మీరు ఆ పువ్వులు ఎందుకు కొనుగోలు చేశారు? అప్పుడు ఆన్సర్ ఐ బాట్ ఇట్ ఫర్ ఎ స్పెషల్. ఐ బాట్ దీస్ ఫర్ ఎ స్పెషల్ అంటే నేను అది ప్రత్యేక సందర్భం కోసం కొనుగోలు చేశాను. హౌ డిడ్ యూ వర్క్ ఆన్ ఇట్? మీరు దీనిపై ఎలా పనిచేశారు? హౌ డిడ్ యూ వర్క్ ఆన్ ఇట్? మీరు దీనిపై ఎలా పనిచేశారు? అంటే ఏదైనా పని ఇచ్చినప్పుడు దీనిపై ఎలా వర్క్ చేశారు అని అడగడానికి ఏ విధంగా అడగాలి? దీనికి ఆన్సరు వి వర్క్డ్ రియల్లీ హార్డ్ ఆన్ ఇట్. మేము దీనిపై చాలా కష్టపడ్డాము. వి వర్క్డ్ రియల్లీ హార్డ్ ఆన్ ఇట్. మేము దీనిపై చాలా కష్టపడ్డాము అని చెప్పాలి. వాట్ డిడ్ యూ బై? మీరు ఏమి కొనుగోలు చేశారు? వాట్ డిడ్ యూ బై? మీరు ఏమి కొనుగోలు చేశారు? ఐ బాట్ ఏ న్యూ జాకెట్. నేను ఒక కొత్త జాకెట్ని కొనుగోలు చేశాను. అంటే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏం కొన్నావు అని అడగడానికి ఏమి కొనుగోలు చేశారు అంటే వాట్ డిడ్ యూ బై? మీరు ఏమి కొనుగోలు చేశారు? నేను ఒక జాకెట్ కొన్నాను. డిడ్ యూ డూ దిస్ ఆన్ పర్పస్? అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేశారా అని అడగాలంటే ఈ విధంగా అడగాలి. డిడ్ యూ డూ దిస్ ఆన్ పర్పస్? మీరు ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎస్, ఐ డిడ్ ఇట్ ఇంటెన్షనల్లీ. అవును, నేను దీన్ని కావాలనే చేశాను. కావాలనే చేసినప్పుడు ఎస్, ఐ డిడ్ ఇట్ ఇంటెన్షనల్లీ అని చెప్పాలి. నేను దీన్ని కావాలనే చేశాను. డిడ్ యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ యు ఆర్ కమింగ్ హోమ్? డిడ్ యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ యు ఆర్ కమింగ్ హోమ్? మీరు ఇంటికి వస్తున్నట్లు మీ స్నేహితులకు చెప్పారా? డిడ్ యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ యు ఆర్ కమింగ్ హోమ్? మీరు ఇంటికి వస్తున్నట్లు మీ స్నేహితులకు చెప్పారా? డిడ్ యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ యు ఆర్ కమింగ్ హోమ్? మీరు ఇంటికి వస్తున్నట్లు మీ స్నేహితులకు చెప్పారా? ఎస్, ఐ టోల్డ్ దెమ్ ఎస్టర్డే. అవును, నేను వాళ్లకు నిన్ననే చెప్పాను. ఎస్, ఐ టోల్డ్ దెమ్ ఎస్టర్డే. అవును, నేను వాళ్లకు నిన్ననే చెప్పాను. డిడ్ దే హెల్ప్ యువర్ ఫ్రెండ్?
వారు మీ స్నేహితునికి సహాయం చేశారా? డిడ్ దే హెల్ప్ యువర్ ఫ్రెండ్? వారు మీ స్నేహితుడికి సహాయం చేశారా? దే హెల్ప్డ్ హర్ విత్ హర్ హోంవర్క్. వాళ్ళు ఆమెకు ఆమె హోంవర్క్ చేయడంలో సహాయం చేశారు. దే హెల్ప్డ్ హర్ విత్ హర్ హోంవర్క్. వాళ్ళు ఆమెకు ఆమె హోంవర్క్ చేయడంలో సహాయం చేశారు. వెన్ డిడ్ ద వెడ్డింగ్ టేక్ ప్లేస్? అంటే పెళ్ళి ఎప్పుడు జరిగింది అని అడగాలంటే వెన్ డిడ్ ద వెడ్డింగ్ టేక్ ప్లేస్? పెళ్ళి ఎప్పుడు జరిగింది? ద వెడ్డింగ్ టుక్ ప్లేస్ లాస్ట్ వీకెండ్. అంటే పెళ్ళి గత వారంలో జరిగింది. ద వెడ్డింగ్ టుక్ ప్లేస్ లాస్ట్ వీకెండ్. పెళ్ళి గత వారంలో జరిగింది. డిడ్ యూ కాల్ హిమ్ ఎస్టర్డే? మీరు నిన్న అతనికి ఫోన్ చేశారా? డిడ్ యూ కాల్ హిమ్ ఎస్టర్డే? మీరు నిన్న అతనికి ఫోన్ చేశారా? ఎస్ ఐ కాల్డ్ హిమ్ ఇన్ ద ఈవినింగ్. అవును నేను అతనికి సాయంత్రం కాల్ చేశాను. ఎస్ ఐ కాల్డ్ హిమ్ ఇన్ ద ఈవినింగ్. అవును నేను అతనికి సాయంత్రం కాల్ చేశాను అని చెప్పాలి. వెన్ డిడ్ షీ లీవ్ ద క్లాస్ రూమ్? ఆమె తరగతి గది నుండి ఎప్పుడు వెళ్ళింది? క్లాస్ నుండి ఎప్పుడు వెళ్ళింది అని అడగాలంటే వెన్ డిడ్ షీ లీవ్ ద క్లాస్ రూమ్? ఆమె తరగతి గది నుండి ఎప్పుడు వెళ్ళింది? షీ లెఫ్ట్ ఆఫ్టర్ ద బెల్ ర్యాంగ్. బెల్ కొట్టిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్ ఆఫ్టర్ ద బెల్ ర్యాంగ్. బెల్ కొట్టిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? మీరు బ్రేక్ఫాస్ట్ కోసం ఏమి తిన్నారు? వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? మీరు బ్రేక్ఫాస్ట్ ఏమి తిన్నారు? ఐ హ్యాడ్ టోస్ట్ అండ్ ఎగ్స్. నేను బ్రెడ్ టోస్ట్ మరియు గుడ్లు తిన్నాను. ఐ హ్యాడ్ టోస్ట్ అండ్ ఎగ్స్. నేను టోస్ట్ మరియు గుడ్లు తిన్నాను. వాట్ డిడ్ యూ సే? మీరు ఏమి చెప్పారు? వాట్ డిడ్ యూ సే? మీరు ఏమి చెప్పారు? ఐ సెడ్ ఐ యామ్ రెడీ టు లీవ్ నౌ. అంటే నేను ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. ఐ సెడ్ ఐ యామ్ రెడీ టు లీవ్ నౌ. నేను ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. హౌ డిడ్ యూ మేక్ ఇట్? మీరు దాన్ని ఎలా తయారు చేశారు? ఏదైనా తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశారు అని అడగాలంటే హౌ డిడ్ యూ మేక్ ఇట్? మీరు దాన్ని ఎలా తయారు చేశారు? ఐ ఫాలోడ్ ద స్టెప్ బై స్టెప్ గైడ్ లేదా ఐ ఫాలోడ్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. నేను దశల వారీగా మార్గదర్శిని అనుసరించాను. అంటే నేను దశల వారీగా స్టెప్ బై స్టెప్గా గైడెన్స్ తీసుకున్నాను. నేను స్టెప్ బై స్టెప్గా అంటే దశల వారీగా గైడెన్స్ ఫాలో అయ్యాను అని చెప్పాలి. వై డిడ్ షీ డూ దట్? ఆమె అలా ఎందుకు చేసింది? లేదా అతను ఎందుకు అలా చేశాడు అంటే వై డిడ్ హీ డూ దట్? ఈ ప్లేస్లో షీ ప్లేస్లో హీ పెట్టేస్తే ఆమె అతడు అయిపోతుంది. సేమ్ క్వశ్చన్కి షీ డిడ్ ఇట్ బికాజ్ షీ వాజ్ అప్సెట్. అంటే ఆమె మనస్తాపం చెంది అలా చేసింది. షీ డిడ్ ఇట్ బికాజ్ షీ వాజ్ అప్సెట్. ఆమె మనస్తాపం చెంది అలా చేసింది. డిడ్ యూ లివ్ విత్ యువర్ ఫ్రెండ్స్? మీరు మీ స్నేహితులతో నివసించారా? అంటే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసి ఉన్నారా? కలిసి కొన్ని రోజులు రూమ్లో ఉన్నారా అంటే ఆ విధంగా అడగడానికి డిడ్ యూ లివ్ విత్ యువర్ ఫ్రెండ్స్? మీరు మీ స్నేహితులతో నివసించారా? ఎస్ ఐ లివ్డ్ విత్ దెమ్ ఫర్ ఇయర్స్. అవును నేను వారితో కొంతకాలం నివసించాను. ఎస్ ఐ లివ్డ్ విత్ దెమ్ ఫర్ 2 years. అంటే అప్పుడు అవును నేను వారితో 2 సంవత్సరాలు నివసించాను అని చెప్పాలి. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి మరి ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్కి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను అండ్ దాన్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.